ఈరోజు ప్రపంచం మొత్తం ఉత్కంఠభరితంతో ఎదురు చూసే రోజు వచ్చింది. మరి మనందరికీ తెలిసిన విధంగా ఫాదర్ స్టాన్ స్వామి గారు ఆదివాసుల హక్కుల కోసం పోరాడి చెరసాల పాలయ్యాడు. మరి ఈరోజు ప్రపంచం మొత్తం ఫాదర్ స్టాన్ స్వామి గారి యొక్క బెయిల్ కోసం ఎంతో ఎదురు చూస్తుంది. బెయిల్ వస్తుందా రాదా అనే చర్చల గురించి ఈరోజు చూడబోతున్నాము. కెమెరామ్యాన్ బాలాతో సాత్విక్, ఆనంద జ్యోతి. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. Proceed. మై లార్డ్, అక్టోబర్ 8వ తేదీ 2020 సంవత్సరంలో ఎన్ఐఏ వారు వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఫాదర్ స్టాన్ స్వామి గారితో కఠినంగా ప్రవర్తిస్తూ మావోయిస్ట్ అని ముద్ర వేసి చెరసాల పాలు చేశారు. అతను ప్రజల యొక్క అభ్యున్నతికే పోరాడాడు తప్ప రాజకీయ నాయకులను కించపరచాలని కాదు. అతడు ఎంత అమాయకుడు, ప్రజలకు చేసిన మేలును మీకు తెలియజేయడానికి ఫాదర్ స్టాన్ స్వామి గారితో పనిచేసినటువంటి సోషల్ వర్కర్ని మీ యొక్క అనుమతితో ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఓకే, ప్రొసీడ్. సారథ్, సారథ్, సారథ్. మై లార్డ్, నిజం చెప్పాలంటే ఫాదర్ స్టాన్ స్వామి గారు ఎంతో వినమ్రుడు. ప్రతి నిమిషం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. వారికి ఏదో చేయాలని తపనతో ఉండేవారు. అసలు ఫాదర్ గారు ప్రజలతో ఎలా ఉండేవారంటే Burubunga, burubunga. Nari pori kan podola ra podela chuchura chaguni pika, chaguni pika, chaguni pika. Nari pori kan podola ra podela chuchura chaguni pika, chaguni pika, chaguni pika. पवन गाए गीत, नदी झरणा हुए मित, बड़ पहाड़ घेरा माटी चंदन केते जाति जनजाति में तो अनेक भितर एकता मंत्र। आम कला आम संस्कृति भारी बढ़िया। Jaya
जीवन रेखा सारा दुनिया को दिए कथबार्ता अरे आओ नहीं से करुण चुका हमको किए से फुले गाम हम सकाळ रे हसुची सूरज लुआ అయ్యా ఎలా ఉన్నారయ్యా? చాలా దినాల తర్వాత మీరు మా గ్రామానికి వచ్చారయ్యా. బాగున్నారా అయ్యా? మేమంతా బాగున్నాం, మీరంతా బాగున్నారా? ఇంతకీ మీకు వచ్చిన ఇది ఎవరయ్యా? ఈయన ఒక ఫాదర్ గారు. ఈయన పేరు స్వామి. ఈయన మీలాంటి ప్రజల కష్టాల కోసం, వారి యొక్క అభ్యున్నతి కోసం పోరాడే ఫాదర్ గారు. మరి ఫాదర్ గారు మీతో ఉండడానికి మీ గురించి తెలుసుకోవడానికి వచ్చారు. అవునా అయ్యా? చాలా మంచిది అయ్యా. మరి ఇన్ని దినాలు మా పోడును మా కష్టాలను ఎవరు తెలుసుకుంటారా అని ఎదురు చూస్తా ఉన్నామయ్యా. బహుశా మా కొండ దేవత మీ యొక్క రూపంలో వచ్చింది అనుకుంటారయ్యా. పట్టణ ప్రజలను నమ్మకూడదురా. మనలాంటి బలిహీనులను వారి యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో మోసం చేస్తారు. పోయి అప్పో మాకు లేదురా, మన స్వామి అటువంటి తీసుకురాదు. అది కాక అయ్య మొఖంలో మంచితనం కనపడుతుందిరా. అయ్యా, గురు రక్తం చదువు లేని మా గిరిజన బతుకులు ఆలోచన తిట్టనే ఉంటాయి స్వామి. క్షమించండి అయ్యా. మీరేమన్నా పట్టించుకోరు కానీ నేను మీకోసమే వచ్చాను, మీతోనే ఉంటాను. సరేనా? నేను మీ వాడాను. సరే పదండి, అలా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం. రండి స్వామి. ఇంతకీ మీ పేరేంటి? నా పేరేమో కొండరాజు. గిది నా పిల్లని సత్యమ్మ. ఈయన గారి పేరేమో ఈరిగాడు. గారి పేరేమో సైదులు. నా పేరు బాగా పిచ్చోడయ్యా, సరే, ఇక్కడ మీరేం చేస్తుంటారు? మీ జీవన విధానం ఏమిటి? మీకు ఈ ప్రాంతంలో ఉన్న కష్టాలు ఏమిటి? నేను చెప్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు కనపడితే చాలు, ఉన్నాయి లేని మొత్తం అన్ని చెప్పేస్తారు. అయ్యా, మాది చాలా వెనుకబడిన ప్రాంతం అయ్యా.
ఇక్కడ అక్కడ దొరికి కొండ తేనెలు తింటా బతుకుతా ఉంటామయ్యా. ఇంకా మా ఆడవారికి ఏమైనా సమస్యలు వచ్చినా ఏమైనా రోగం వచ్చినా వైద్యం కోసం గీ కొండ నుండి గదిగా కనబడుతున్నగా కొండ వరకు కాలినడకన పోతుంటామయ్యా. ఇంకా మార్గ మధ్యంలో లోయలో పడి చచ్చిపోయిన చిన్నపిల్లలు, యువకులు, ముసలి వాళ్ళు ఉన్నారయ్యా. ఇదయ్యా ఈయన కొడుకు చచ్చిందయ్యా, దాని పిల్లాన్ని చచ్చిందయ్యా. మరి ఇక మా పూడు చదువుకోవడానికి ఎవరు రారయ్యా. మరి మీ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు రారా? ఎవరు రాదు స్వామి. వచ్చినా మాకు అది కావాలి ఇది కావాలంటారు కానీ మా గోడు ఎవరు పట్టించుకోరయ్యా, ఎవరు పట్టించుకోరు స్వామి. మీరే సాయం చేయండి. మంచిదే. కార్పొరేట్ రామ్దత్ మ్యాప్ వైపు చూపిస్తూ జార్ఖండ్లో ఉన్నటువంటి ఖనిజ సంపద గురించి. ఇక్కడ ఉన్నటువంటి అడవి ప్రదేశం అంతా జార్ఖండ్కి చెందుతుంది. అక్కడ నివసించే గిరిజనుల కింద ఉన్న నేలలో బంగారు ఖనిజాలు ఉన్నాయి. ఒకవేళ అది మన సొంతమైతే మనం మరెన్నో కోట్లకు అధిపతులం కావచ్చు. మీరు మీ రాజకీయాలలో కూడా ఎదగవచ్చు. మీరేమంటారు? సరే కానీ అక్కడ చాలా మంది గిరిజన ప్రజలు ఉన్నారు కదా, వారి పరిస్థితి ఏంటి? వారు అంగీకరిస్తారో లేదో? అదేముంది ఎంపీ గారు, వారికి స్థలం ఇస్తామని ఉద్యోగాలు ఇస్తామని కపట మాటలు చెప్పి తీసుకుందాం. ఒకవేళ వినకపోతే డిస్ట్రాయ్ చేయం. అలాగే వారు ఒకవేళ మనం అనుకున్నది వినకపోతే మనం అనుకున్నది చేద్దాం. బలం మనకి, బలహీనత వారిది. అటు తరువాత ఉదయాన్నే కార్పొరేట్ రాజకీయ నాయకులతో కలిసి గిరిజన ప్రాంతంలోకి ప్రవేశిస్తారు. అప్పుడు ఎందుకు ఇలా వచ్చారు? మాకేమైనా పడిందయ్యా? అందరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను మన యొక్క ప్రభుత్వం అభివృద్ధి పరచాలనుకుంటుంది. కావున మీ యొక్క స్థలాలను మన ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే మీ యొక్క పిల్లలకు చదువులు కల్పిస్తాం, మరియు మీ యొక్క తలరాజులు కూడా మారిపోతాయి. ఏమంటారు? అయ్యా, తరతరాల నుండి ఈ నేల తల్లిని నమ్ముకొని జీవిస్తున్నామయ్యా. మరి ఈ నేల తల్లిని ఆధారంగా తీసుకుని దీనినే మా ఆస్తిగా భావిస్తూ బతుకుతున్నామయ్యా. మరి ఇప్పటికిప్పుడు వచ్చి మమ్మల్ని ఇక్కడ అడిగితే మా బతుకులు ఏం కావాలా స్వామి? అయ్యా బాబు, ఇంకోటి రాస్తారు, ఈ బతుకులు మారుస్తామంటే గొంతు లేస్తుంది. చెప్పేది నేను చెప్పేది రా. ఈ విధంగా పోలీసులు గిరిజన యువకులను తమ యొక్క కఠిన ప్రవర్తనతో కొట్టి రాజకీయ నాయకులు పోలీసులు వెళ్లిపోతారు. ఇదంతా తట్టుకోలేక గిరిజన ప్రజలు బాధతో ఏడుస్తున్నప్పుడు ఒకడు లేచి, మన కష్టాల నుండి బయటపడటానికి సహాయం చేసే వారెవరు లేరా? అమ్మా కొండ దేవత, మాకు సహాయం చేయడానికి ఎవరు రారా? అయ్యా, మన దగ్గరికి
దగ్గరికి మనం వెళ్ళి మనతో మాట్లాడతాడేమో అడుగుదామయ్యా. ఈ విధంగా గిరిజన ప్రజలు తమ యొక్క బాధను చెప్పుకోవడానికి స్టాన్ స్వామి దగ్గరికి వెళతారు. మంచి ప్రేమ, మానవత్వం, దయ ఎక్కడున్నాయండి ఈ సమాజంలో? అమాయక ప్రజలను అతి దారుణంగా కొట్టి వారి దగ్గర నుంచి భూములు లాగేసుకునేప్పుడు ఆ గిరిజన ప్రాంతాలంతా స్టాన్ స్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి అయ్యా, దొరసానులు అందరూ మా పొలాన్ని లాగేసుకున్నారయ్యా వారి గోడు వ్యక్తపరుచున్నప్పుడు స్టాన్ స్వామి గారి యొక్క హృదయం బాధతో కృంగిపోయింది. వారందరికీ వారి ఆశలకు ఊపిరిని పోస్తూ వారికి ధైర్యాన్ని నింపుతూ ఎలాగైనా వారికి న్యాయం జరగాలని వారందరూ కలిసి స్టాన్ స్వామి గారు హైకోర్టుకు వెళ్ళినప్పుడు వీరికి సంబంధించిన ఈ నింగి, నేల, నీరు వీరి దగ్గర నుంచి లాగేసుకుని అన్యాయంగా గంటి వేశారు. అండగా ఉండవలసిన ఈ ప్రభుత్వం ఇలా పడిగడితే వీళ్ళ బ్రతుకులు ఏం కావాలి సార్? అడుగులో ఉన్నటువంటి ఈ నింగి, నేల, నీరు వీరికే సొంతం కావాలి. వీరికి న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగాలి. జరగాలి జరగాలి మాకు న్యాయం జరగాలి. ఇంకే నేల మాకే సొంతం. ఇంకే నేల మాకే సొంతం. ఆపండ్రా. మీరు ఈ రాజకీయ నాయకులతో పోరాడాలంటే చాలా కష్టం. ఎన్నో గొడవలు పడాల్సి వస్తుంది. మీ మంచిగా చెబుతున్నా, ఇక్కడ నుండి వెళ్ళండ్రా. ఆ నేల వెళ్తామయ్యా. ఆ నేల నీరు మాకే సొంతం. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగకపోతే కలిసి నగరం ఎట్లా గొంతు లేస్తుంది అందరి చిత్త కొట్టాలు కూడా కట్టాయి. ఆ విధంగా పోలీసులు అందరూ గెంటి వేసిన తరువాత స్టాన్ స్వామి గారు ఈ విధంగా మాట్లాడతారు. ఇక్కడ ఏ ఒక్కరు మనకు సహాయం చేయరు. పదండి, మన గ్రామాల్లోకి వెళ్ళి శిలాఫలకాలు నిర్మించి ప్రతి ఒక్క ప్రభుత్వ రాజకీయ నాయకునికి, అధికారులకు మన యొక్క హక్కులు తెలియజేసేలాగా, ఈ నింగి, నేల, నీరు మనది అని తెలిసేలాగా మన యొక్క హక్కులను రాద్దాం. పదండి, బయలుదేరుదా. ఉన్నప్పుడు జడ్జి గారు నన్ను ఒక ప్రశ్న అడిగారు. మరి ఇంత చేసిన తర్వాత ప్రభుత్వ రాజకీయ నాయకులు ఏమీ చేయలేదా అని అడిగారు. నేను అప్పుడు చెప్పాను, ఎందుకు చేయలేదు సార్, మంచిని చూసే చెడు కిందకైనా దురద ఎక్కువ కదండి సార్. మానవత్వం, ప్రేమ, దయ అని కరుణ గుణాలను మరిచిపోయి క్రూర మృగముల కన్నా అతిహీనంగా ప్రవర్తించే ఈ మానవ సమాజంలో మంచికి చోటు ఎక్కడుంది సార్? ద్వేషంతో నిండే రాజకీయ నాయకులు, ధనంతో విర్రబీగే రాబందులు ఒకటిగా చేరి అనగారిన ప్రజల యొక్క గిరిజన బలమైన ఆ యువకులను పట్టి బంధించి వారిని బలహీనులుగా చేయాలని ఈ విధంగా ప్రణాళికలు వేశారు సార్. ఈ విధంగా ప్రణాళికలు వేశారు. ఏం చేస్తున్నారయ్యా? చేతులు గాజులు దొరుకుని కూర్చున్నారా ఏంటి? ఒకే ఒక్కటి జనాలందరినీ పోగు చేసి పోరాటం చేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు కోట్లు కుమ్మరించాం కదా. ఆఫ్టర్ ఆల్ ఒక ముసలివాడిని ఆపలేకపోతున్నారు. ఇప్పుడు ఆ ముసలివాడే మన సీట్ల కింద ముళ్ళై కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? కొంత కంగారు పడాల్సిన అవసరం లేదు. అధికారం మన చేతిలో ఉంది. స్వామికి అక్కడ ఉన్న యువకులే పెద్ద బలం. మనం కనుక వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే అక్కడ ఉన్న ప్రజలంతా రెక్కలేని పక్షుల్లాగా గాలిపోతారు. ఆ తర్వాత పోరాటాలు వాళ్ళే ఆపేస్తారు. ఏమంటావు? వాళ్ళని అరెస్ట్ చేయాలి. సరే, మరి రేపే అరెస్ట్
చేయకుండా వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేద్దాం. నేను కోర్టులో ఉన్నప్పుడు జడ్జి గారు మరి నన్ను ఇంకొక ప్రశ్న అడిగారు. మరి ఇంత జరిగిన తర్వాత ఫాదర్ స్టాన్ స్వామి గారు అతనికి ఉద్యమాన్ని ఆపివేశారా అని అడిగారు. నేను అప్పుడు చెప్పాను, లేదు సార్, గిరిజన ప్రాంత యువకులంతా పట్టి బలహీనులుగా చేసినప్పటికీ ఆ యొక్క నిస్సహాయతలో ఉన్న ప్రజల ఆర్తనాదాలు స్టాన్ స్వామి గారిని మరి ఎంతగా ప్రయత్నించడానికి కారణమయ్యాయి సార్ అని చెప్పాను. అప్పుడు ఫాదర్ స్టాన్ స్వామి గారు ఆ గిరిజన ప్రాంత యువకులంతా బందీలుగా చేసినప్పటికీ వారిని కోర్టుకు తీసుకువెళ్ళిన విషయం తెలిసి 2 సార్లు ప్రభుత్వాన్ని బతిమలాడుతూ దాఖలు చేశారు సార్. అయినా ఎటువంటి సమాధానం రాలేదు. ఫాదర్ గారు చేస్తున్నటువంటి ఒంటరి యుద్ధానికి భయపడి కార్పొరేట్ రాజకీయ నాయకులు కలిసి ఫాదర్ స్టాన్ స్వామి గారిని ఒక మావోయిస్ట్ గా ముద్ర వేస్తూ ఎన్ఐఏని వారింటికి ఇన్వెస్టిగేషన్ కి పంపించారు సార్. ఇన్వెస్టిగేషన్ కి పంపించారు. Where is Father Stan Swami? We want to speak to him. Why do you want Father Stan? Hey, we are on the Nikanasara. Father Stan Swami Pilwandi. Father Stan! Father Stan! Yes, Father. I am Father Stan Swami. What do you want? Who are you? MA ఆఫీసర్. మీకు దేశద్రోహంతో సంబంధం ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ యొక్క మొబైల్ ఇచ్చి మీరు కూర్చోండి. ఈ విధంగా ఎన్ఐఏ ఆఫీసర్లు వారి స్టాన్ స్వామిని వారి కంప్యూటర్లోకి తప్పుడు సమాచారాన్ని అందిస్తారు. మాకు మీ ల్యాప్టాప్ లో లభించిన యొక్క డేటా ద్వారా మీకు దేశ ద్రోహంతో సంబంధం ఉందని మాకు నిలువు చూపిస్తుంది. సో యువర్ అండర్ అరెస్ట్. ఈ విధంగా ఎన్ఐఏ ఆఫీసర్లు ఫాదర్ స్టాన్ స్వామిని కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేషన్ ని మొదలుపెట్టినప్పుడు మీ పేరేంటి, నువ్వేం చేస్తూ ఉంటావు? నా పేరు ఫాదర్ స్టాన్ స్వామి. నేను ఒక కథోలిక జ్యోతి సభ గురువు. ఆదివాసులకు సహాయం చేస్తూ ఉంటాను. సాయం సరే, నీతిని బోధించేటటువంటి స్థానంలో ఉండి దేశ ద్రోహులతో కలిసి ప్రధానిని ఎలా చంపాలనుకున్నావు? మన దేశాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నావు? సారీ సార్, ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ స్పీకింగ్. మరి ఈ పేపర్ లో ఉన్నది చూడు. డిసెంబర్ 31, 2017 జరిగిన భీమా కొరేగాన్ అనే కేసులో ప్రధాన నిందితుడికి నీవేనని, ఇప్పటికీ నీవు వారికి సమాచారాన్ని అందిస్తున్నావని నీ మీద కేసు నమోదైంది. అలాగే నీ యొక్క ల్యాప్టాప్ ద్వారా అందిన సమాచారాన్ని బట్టి నీవే నిందితుడు అని నిలువు చూపిస్తుంది. ఆ భీమా కొరేగాన్ గురించి నాకు ఏమీ తెలియదు. నేను ఆ ప్రదేశానికి అసలు వెళ్ళలేదు. మీరు నా దగ్గర నుంచి సేకరించిన డేటా మొత్తం నాకు తెలియకుండా ఎవరో నా ల్యాప్టాప్ లోకి ఎక్కించారు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు.
నీ ఆధారాలు నేను నిందితుడిగా చూపిస్తున్నాయి. అయినా నీవు నిజాన్ని ఒప్పుకోవా? సారీ సార్, ఐ డోంట్ నో. ఈ విధంగా ఫాదర్ స్వామిని నిజం ఒప్పుకోలేదని ఒక్క మాటతో జైలు పాలు చేశారు. ఫాదర్ స్టాన్ స్వామి గారి యొక్క అరెస్ట్ గురించి తెలుసుకున్న ఎందరో ఫాదర్లు, సిస్టర్లు, మరి గిరిజన ప్రాంత ప్రజలంతా ఫాదర్ స్టాన్ స్వామిని విడుదల చేయమంటూ ధర్నాలు ఇలా చేశారు. ధర్నా Stand with Father Stan. Stand with Father Stan. Stand with Father Stan. We want justice. We want justice. Stand with Father Stan. Stand with Father Stan. We want justice. We want justice. Stand with Father Stan. Stand with Father Stan. We want justice. We want justice. Stand with Father Stan. Stand with Father Stan. We want justice. We want Father Stan Swami garu ఒలుకుతూ మంచినీటిని త్రాగటం మరియు ఫాదర్ గారు అక్కడున్న పోలీసులు ఇలా అడుగుతాడు, సార్ ఏంటయ్యా, ఏం కావాలి? నాకు ఒక స్ట్రా మరియు స్లిప్పర్ కావాలి. నాకు భోజనం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మీరు నా దగ్గర నుంచి తీసుకున్న బ్యాగ్లో స్ట్రా మరియు స్లిప్పర్ ఉంది. దయచేసి దాన్ని తెప్పించగలరా? అలాగే మా పై అధికారులతో మాట్లాడి నీకు చెబుతాను. నా దేశం పైరు పంటలతో అలరాడే దేశమని, శాంతికి నిలయమని, సాంకేతిక పరిజ్ఞానంలో అత్యున్నత స్థానాలకు దూసుకు వెళుతున్న దేశమని వెర్రబీకే మన భారతదేశ ప్రభుత్వానికి ఒక 84 ముసలి వారికి ఒక స్ట్రా అండ్ స్లిప్పర్ ఇవ్వలేకపోయింది సార్. ఇదేనా సార్ సాంకేతిక విజయాలు? ఈ గొప్పతనం గురించేనా సార్ ఎందరో మహాకవులు, చరిత్రకారులు చాటి చెప్పింది? అయ్యా జడ్జి గారు, ఫాదర్ స్టాన్ స్వామి గారు ఎటువంటి అన్యాయం చేయలేదని, ప్రజల మన్నన కోరేవారే తప్ప ప్రభుత్వానికి నష్టం తలపెట్టేవాడు కాదని నమ్మి వారికి బెయిల్ ఇస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను సార్, సెలవు తీసుకుంటున్నాను. మై లార్డ్, విన్నారు కదా సోషల్ వర్కర్ చెప్పిన ఆధారాల ప్రకారం ఫాదర్ స్టాన్ స్వామి గారు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. అయినా అతను ఎటువంటి తప్పులకు పాల్పడలేదు. అతనికి మావోయిస్టుతో సంబంధమే లేదు. అతనిపై పెట్టిన ఈ కేసులన్నీ అతన్ని చంపడానికి వేసిన కుట్రలేనని భావిస్తూ ఆయనకు బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ మై లార్డ్. ఫాదర్ స్టాన్ స్వామి గారికి మావోయిస్టుతో సంబంధం ఉందని, ఆయన దేశ ద్రోహులతో కలిసి మన ప్రధానమంత్రిని చంపడానికి వేసిన ప్రణాళికలు మా దగ్గర సాక్ష్యాలుగా ఉన్నాయి. ఎన్ఐఏ వారింటికి వెళ్ళి సోదా చేసినప్పుడు ల్యాప్టాప్లో దొరికిన సాక్ష్యాలు ఇవి. కావున ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ కేవలం అల్లిన కట్టుకథలని, దానిలో ఎలాంటి సత్యం లేదని గ్రహించి ఫాదర్ స్టాన్ స్వామి గారికి బెయిల్ నిరాకరించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాం. కోర్టు ఆధారాలను పరీక్షించిన పిమ్మట ఫాదర్ స్టాన్ స్వామికి మావోయిస్ట్ సంబంధాలు ఉన్నాయని సందేహిస్తూ ఫాదర్ స్టాన్ స్వామి గారికి బెయిల్ నిరాకరించబడినది. మనకి ఇంకా ఏ అడ్డు లేదు. సమస్య ఉంటుంది
Good job. Let's enjoy. Yeah. Let's cheers. Cheers. ఇంకా బయటికి రానంటే జైలుకి వెళ్ళాడుగా ఇక్కడ చావాల్సిందే ఇంకా అట్లు చడిపోతాడు. ఇలా ఒకవైపు రాజకీయ నాయకులు ఎంతో సంతోషంతో బెయిల్ ఫాదర్ గారికి దక్కలేదని, ఫాదర్ గారు ఎప్పటికీ ఇంకా జైల్లోనే ఉంటారు, మనకు ఎటువంటి అడ్డు ఉండదు, మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు, మన మధ్య ఉన్న ఒక పురుగు లాంటి వ్యక్తి మరణించాడు అని వారు ఎంతో సంతోషంతో ఉన్నారు. మరోవైపు ఫాదర్ స్టాన్ స్వామి గారు జైల్లో ఉండి ఎంతో దుర్పరిస్థితితో, ముసలి వయసుతో, నడవలేని స్థితిలో ఉండి కరోనా అనే వ్యాధి సోకి సరైనటువంటి వసతులు లేక హోలీ ఫ్యామిలీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ గిరిజన ప్రజలకు ఏదైనా నేను ఖచ్చితంగా చేయాలి అనే గట్టి తపనతో చివరి వరకు తన యొక్క పోరాటాన్ని వదలకూడదు అనే ఒక భావముతో ఎంతగానో కొన ఊపిరిని ఎలాగైనా నేను పొందాలి అని గట్టి తపనతో హాస్పిటల్లో ఫాదర్ గారు ఎంతగానో శ్రమించి కరోనా వ్యాధి వలన తన తుది శ్వాసను వీడారు. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా, ఆశలు సమాధి చేస్తూ బంధాలను పలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చే వ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా, ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. స్టాన్ స్వామి చనిపోలేదు. మన హృదయంలో తన ధైర్యాన్ని నూరిపోసి మనతోనే ఉంటాడని గట్టి నమ్మకం ఇచ్చాడు. కాబట్టి ఆయన మొదలుపెట్టిన ఉద్యమాన్ని మనమే కొనసాగిద్దాం. ఆయన మొదలుపెట్టిన ఉద్యమాన్ని మనమే కొనసాగిద్దాం. 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 కొనసాగిద్దాం.
సేవక రూపమునిచ్చి శాన్ స్వామిగా నీవు మలచితివే సేవక రూపమునిచ్చి శాన్ స్వామిగా నీవు మలచితివే నీ బిడ్డల కోసం నిలిచి పోరాడ శక్తినిచ్చితివే సేవక రూపమునిచ్చి శాన్ స్వామిగా నీవు మలచితివే జనపక్షము నిలచి సాక్షిగణను మలచితివే గిరిజనపక్షము నిలచి సాక్షిగణను మలచితివే కలుషంబులను పాపితివే మోక్షమునకు చేర్చితివే సేవక రూపమునిచ్చి శాన్ స్వామిగా నీవు మలచితివే బంధించి శిక్షకు గురి చేసితివే పంజరములు బంధించి శిక్షకు గురి చేసితివే నా వల్ల జరిగినదంతా నీ కృపకే అంకితమయ్యా నా వల్ల జరిగినదంతా నీ కృపకే అంకితమయ్యా సేవక రూపమునిచ్చి శాన్ స్వామిగా నీవు మలచితివే